ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పే ఒక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వారి యొక్క జూనియర్ టెలికాం ఆఫీసర్ అనే పోస్ట్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషను. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇన్ టెలికాం ఫర్ జూనియర్ టెలికాం ఆఫీసర్. ఈ జూనియర్ టెలికాం ఆఫీసర్ అనే పోస్ట్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అని కూడా ఇచ్చారు. అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ టెలికాం డిపార్ట్మెంట్లో లోవర్ పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకొని రాసుకోవచ్చు, లేదా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇంజనీరింగ్ వాళ్ళు రాసుకోవచ్చు. అయితే ఆ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ ఏ ఉండాలి అన్నవి మనం మిగతా వివరాలు చూద్దాము. ముందుగా అన్నిటికంటే మనకి తెలియాల్సింది ఈ అప్లికేషన్ అనేది ఇంకా ఆన్ అవ్వలేదు. 4th జూన్ రోజు దీన్ని రిలీజ్ చేస్తారు అఫీషియల్గా. అదేవిధంగా దీన్ని మనం అప్లై చేసుకోవడానికి 3rd జూలై వరకు కూడా టైం ఉంది. తర్వాత గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఈ అప్లికేషన్ తర్వాత ఇంకొక రోజు టైం ఇచ్చారు. దేనికి అంటే ఎడిటింగ్కి. ఇవన్నీ ఎలా చేయాలి, అప్లికేషన్ ఏంటి అని ఒక నిమిషంలో చూద్దాం మనము. తర్వాత ఫైనల్గా మనకి అప్లికేషన్ ఎండ్ అయ్యేది 11th జూలై. ఈవెన్ టైంతో సహా ఇచ్చారు 10 o'clockకి. సో ఈ డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేవి కూడా వాళ్ళు చెప్తూ టెంటేటివ్గా ఈ రిక్రూట్మెంట్ అనేది ఒక ఎగ్జామ్ ద్వారా అంటే సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అవుతుంది. ఇది టెంటేటివ్గా ఆగస్ట్లో ఉండబోతుంది అని మాత్రం మనకు తెలియజేశారు. సో వివరాల్లోకి వెళ్తే జూనియర్ టెలికాం ఆఫీసర్ అనేవారిది ఇది 100 పోస్ట్ ఉన్నాయి. దిస్ ఈస్ క్వైట్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇట్ హాస్ కమ్. అండ్ ఈ వేకెన్సీస్ అనేవి సర్కిల్ వైజ్ చూపించబడ్డాయి. అంతే ఇవన్నీ కూడా మనకి చూపిస్తున్నవి అంటే అండమాన్ నికోబార్, ఏపీ అంటే మన స్టేట్లో ఈ వేకెన్సీ కాబట్టి మనం ఇది అప్లై చేయాలని మాత్రమే కాదు, ఈ సర్కిల్స్లో ఇలా వేకెన్సీస్ ఉన్నాయని వాళ్ళు చూపిస్తున్నారు. సో మొత్తం 21 సర్కిల్స్లో వేకెన్సీస్ 100గా చెప్పబడ్డాయి. వీళ్ళు ఈ ట్యాబుల్లో రిజర్వేషన్ అండ్ ఓపెన్ కేటగిరీ ద్వారా ఇండికేట్ చేశారు. సో ఈ 100 వేకెన్సీస్ స్ప్రెడ్ ఓవర్ 21 రీజన్స్ ఆఫ్ ఇండియా. మనం ఎలా ఉన్నది అని ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కూడా ఇక్కడే తెలుస్తుంది. ఈ డిస్ట్రిబ్యూషన్తో పాటు వాళ్ళు ఇంక్లూడింగ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ స్పెషల్ వాళ్ళకు కూడా ఇండికేట్ చేయడం జరిగింది. సో కమింగ్ బ్యాక్ టు ద వేకెన్సీస్ విచ్ ఆర్ 100 ఇన్ నంబర్ రన్నింగ్ ఓవర్ 21 రీజన్స్. వాళ్ళు మెన్షన్ ఏం చేస్తున్నారంటే మనము ఈ 21 జోన్స్లో మనం రీజనల్ ఆఫీసర్స్ కింద రిక్రూట్ అయినా కూడా మనము ఇచ్చే ఆప్షన్స్ని బట్టి మనకు సెలక్షన్ వస్తుంది. అది వివరాలు మెన్షన్ చేశారు. అది మనం ఎక్కువ సర్కిల్స్ ఆప్ట్ చేసినప్పుడు మనం ఎలిజిబుల్ అయ్యి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నది మీనింగు. సో ఈ జూనియర్ టెలికాం ఆఫీసర్ అన్నది ఇట్ ఈస్ షోన్ యాజ్ ఎ E1 క్యాడర్. అంటే ఆ డిపార్ట్మెంట్ టర్మినాలజీలో ఇది 16,400 and 40,500 అనే ఒక స్కేల్లో ఫిక్స్ అవుతుంది. గవర్నమెంట్లో ఎప్పుడైనా కూడా పే స్కేల్స్ చూపించబడతాయి. దీనిలో వీళ్ళ శాలరీ అనేది ఫస్ట్ శాలరీ దీని మీద కొన్ని అలయన్సెస్తో వస్తుంది. ఆ వివరాలు మనకి ఇప్పుడు ప్రస్తుతం అంత అవసరం కాకపోవచ్చు. సో ఇదే మనం ఇంతకుముందు అనుకున్నది. జూనియర్ టెలిఫోన్ ఆఫీసర్ ఈజ్ ఎ సర్కిల్ క్యాడర్ అండ్ ద రిక్రూట్మెంట్ విల్ బీ ద రెస్పెక్టివ్ రిక్రూటింగ్ సర్కిల్ అన్నారు. సో రిక్రూట్మెంట్ మన సర్కిల్స్ అనేది వాళ్ళు ఇంకా వివరాలు ఇస్తూ ఇట్ కంప్రైజెస్ ఎ నంబర్ ఆఫ్ సర్కిల్స్. ద రిక్రూట్మెంట్ విల్ బి మేడ్ సెంట్రలీ అండ్ ద JTO so recruited will be allotted to a particular circle depending on the vacancies and their choice. ఈ చాయిస్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంటే మనం చాయిస్ని ఇండికేట్ చేయాలి. అండ్ మెరిట్, అఫ్ కోర్స్ మెరిట్. The circles are 21 where vacancies are available as mentioned in above table A. అది మనం చూసాం కదా. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏమవుతారంటే వాళ్ళు అలాటెడ్ సర్కిల్స్కి ఇవ్వబడతారు. తర్వాత కానీ ఆఫీసర్స్ అనేవారు ఎక్కడన్నా కూడా ట్రాన్స్ఫర్ అవుతారో అన్నది అది ఎనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్లో దట్స్ ఎ కండిషన్. సో దట్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్ దే హ్యావ్ షోన్. సో ఇక్కడ ఇంకోటి మనం మెయిన్గా అప్లై చేస్తున్నప్పుడు క్యాండిడేట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు ప్రొవైడ్ చాయిసెస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. అంటే ఆ 21 సర్కిల్స్లో వాళ్ళు ఏ సర్కిల్లో సర్వీస్కి ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళకి కంఫర్ట్ ఉంది అన్నది ముందుగా ఇండికేట్ చేయాలి అని వాళ్ళు విస్ దేర్ పర్ఫార్మెన్స్ అండ్ ఈ చాయిస్ని కూడా కన్సిడర్ చేస్తూ వాళ్ళకి ఫైనల్ దీన్ని రిక్రూట్మెంట్ అవుతుంది అన్నది ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో అది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సెలెక్షన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వైల్ అప్లయింగ్.
తర్వాత ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్ అన్నది మనం చూసాం కదా డేట్, అది 4th జూన్ రోజు ఓపెన్ అవుతుంది. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా అక్కడ ఇవ్వబడతాయి. మనం ఈ విధంగా చాయిసెస్ ఇవ్వాలి, సర్కిల్ 1 ప్రిఫరెన్స్ 1, సర్కిల్ 2 ప్రిఫరెన్స్ 2 అని వీళ్ళు ఇక్కడ మనకి గైడ్లైన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇంకా ముందుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి సజెషన్ కూడా ఇస్తున్నారు. The willing candidates are suggested to select all the 21 circles from the drop down providing in the registration provided, indicating their order, so that may enhance, ఇది మీరు నోట్ చేసుకోవాలి, ఇంతకుముందు మనం అనుకున్నట్టు, దట్ మే ఎన్హాన్స్ అంటే మీ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అని, దట్ మే ఎన్హాన్స్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ క్యాండిడేట్ బీయింగ్ సెలెక్టెడ్. అంటే నేను ఆంధ్ర తెలంగాణ మాత్రమే ఇస్తాను, ఇక్కడ నేను దాటిపోలేను అంటే, ఒకవేళ మన పర్ఫార్మెన్స్ కనుక దానికి సరిపోకపోతే, మనం ఇంకా ఏ చాయిస్ కూడా ఇవ్వకపోతే మన సెలక్షన్ అన్నది ఛాన్సెస్ తక్కువ ఉంటాయని వాళ్ళు చాలా క్లియర్గా కూడా గైడ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా. తర్వాత ఏ సక్సెస్ఫుల్ అప్లికెంట్ will get appointment in the circle of choice depending on his or position in the merit list. మనం చాయిస్ చేసుకున్నంత మాత్రాన సర్కిల్ వస్తుందా రాదా అన్నది మన మెరిట్ మీద ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ అని కూడా ఇక్కడ క్లియర్గా ఇండికేట్ చేయడం జరిగింది. సో కమింగ్ టు అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మనం అనుకున్నట్టుగా ఇది ఏజ్ ఒకటి చాలా రిలవెంట్. ఇది మినిమం 20 years. ఆఫ్ కోర్స్ ఎనీ గ్రాడ్యుయేట్ కెనాట్ బీ లెస్ దెన్ దాట్, అండ్ ఎక్సీడింగ్ 30 years అని ఇచ్చారు. దిస్ ఇస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్. లైక్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్, ద ఎగ్జామ్షన్స్ విల్ బి దేర్ ఫర్ అదర్ కేటగిరీస్. లైక్ ఓబీసీస్కి అయితే +3 ఉంటుంది, ఎస్సీ ఎస్టీస్కి అయితే +5 ఉంటుంది. ఈవెన్ ఫిజికలీ స్పెషలీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే ఈ విధంగా ఉంటుందని ఇండికేట్ చేశారు. వాళ్ళల్లో కూడా మళ్ళీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇది మనం ముందు అనుకున్నట్టు ఆల్రెడీ ఎంప్లాయీస్కి కూడా వాళ్ళు చాయిస్ ఇచ్చారు కాబట్టి అప్లై చేసుకోవడానికి వాళ్ళ ఏజ్ లిమిట్స్ వేరేగా ఉన్నాయి. సో ఏజెస్ ఆర్ కంప్లీట్లీ గివెన్ ఇన్ డీటెయిల్స్ కేటగిరీ వైజ్, బట్ ఫర్ ఎ ఫ్రెష్ రిక్రూటీ హీ షుడ్ బి 30 ఇఫ్ హీ బిలాంగ్స్ టు అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ కేటగిరీ. దెన్ వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్స్ అన్నవి దీనికి ప్రామాణికం అని చెప్తూ, డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ పర్ ద స్కూల్ సర్టిఫికేట్ అని మెన్షన్ చేస్తున్నారు. తర్వాత మన ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి కూడా డిగ్రీ అవన్నీ కూడా పెట్టాలని ఈ పాయింట్లో చెప్పబడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఎగ్జంప్షన్ ఆఫ్ కాస్ట్ రిజర్వేషన్ కోసం కూడా, ఏజ్ రిలాక్సేషన్ కోసం మన సపోర్ట్ డాక్యుమెంట్స్ ఏవి అని కూడా వాళ్ళు చెప్పారు. ఎవరు ఏ అథారిటీ ఇవ్వాలి, ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే ఎవరు ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ అయితే ఎవరు ఇవ్వాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఎవరు ఇవ్వాలి అనేది వాళ్ళు తర్వాత అనెక్షర్స్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో కమింగ్ బ్యాక్ టు అదర్ డీటెయిల్స్, ఆల్ ద సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది సెలెక్షన్ ప్రాసెస్. క్యాండిడేట్స్ విల్ అండర్గో కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అన్నారు. దీనిలో ఏమేం పేపర్స్ ఉంటాయంటే బేసిక్గా 3 సెక్షనల్ పేపర్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 1, 2, అదే కాకుండా జనరల్ ఎబిలిటీ సెక్షన్ అనేది సెక్షన్ 3 అంటున్నారు. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనేది వాళ్ళ డిగ్రీ బేస్డ్ సిలబసే ఉంటుందన్నారు. అది ఏ ఫ్యాకల్టీస్లో ఉండాలన్నది మనం కాసేపట్లో చూద్దాము. ఈవెన్ జనరల్ ఎబిలిటీ కూడా, ద స్టాండర్డ్ ఆఫ్ పేపర్ ఇన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ విల్ బి దట్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇన్ ద జనరల్ ఎబిలిటీ టెస్ట్ స్పెషల్ అటెన్షన్ విల్ బి పేడ్ టు అసెస్ ద క్యాండిడేట్స్ కెపాసిటీ ఫర్ జనరల్ అవేర్నెస్ అన్నారు. అండ్ ఎక్స్పెక్టెడ్ లెవెల్ బిల్ దట్ ఆఫ్ ఎ గ్రాడ్యుయేట్ లెవెల్ అని చెప్పారు. కాబట్టి ఇది మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఈజీగా అటెంప్ట్ చేయగలిగే జనరల్ అవేర్నెస్సే ఉంటుంది. కమింగ్ టు అదర్ ఇంపార్టెంట్ థింగ్స్, ద క్యాండిడేట్ హ్యాస్ టు గో ఫర్ ఆల్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఓన్లీ మనకి రిజల్ట్ తర్వాత అపాయింట్మెంట్ టైంలోనే ఉంటుంది. అప్లికేషన్ అనేది మాత్రం కంప్లీట్గా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. దాంతోపాటు ఎటువంటి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ మన క్లెయిమ్ ఆఫ్ కేటగిరీస్ కానీ అక్కర్లేదు అన్నది ఈ నోటిఫికేషన్లో చెప్పారు. సో ఒక్కసారి అది మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్కి వస్తే, మనం అనుకున్నట్టు ఇంజనీరింగ్ సెక్షన్ స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2, 3 అని అన్నారు. 50 questions క్యారింగ్ 200 marks అండ్ ఇట్స్ 3 hours పేపర్ అని చెప్పారు. జనరల్ ఎబిలిటీ కూడా 80 marks అని క్లియర్గా ఇండికేట్ చేశారు. తర్వాత ఇవి మార్క్స్ బేస్డ్ మాత్రమే అని కూడా ఇండికేట్ చేశారు. ఈ డీటెయిల్డ్ సిలబస్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు నోటిఫికేషన్లో. తర్వాత
నోటిఫికేషన్లో ఎగ్జామ్లో మాత్రం ఈచ్ సెక్షన్లో 40% క్వాలిఫై అవ్వాలి అనేది ఇంకొక రూలు. ఈ 40% అన్నది జనరల్గా అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఓబీసీస్కి. దాని ప్రకారంగా అదర్ కేటగిరీ వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆర్ డిఫరెంట్, లైక్ 35% అండ్ అదర్స్ విచ్ ఆర్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ప్రతి బిట్కి కూడా నెగటివ్ మార్కింగ్ ఉంటుంది అట్ ద రేట్ ఆఫ్ -1. సో ఆన్సర్ చేసేటప్పుడు క్యాండిడేట్స్ ఇది దృష్టిలో పెట్టుకోవాలి. దెన్ మెరిట్ లిస్ట్ ఈస్ టోటలీ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ఆల్ ద 3, అంటే టోటల్ మార్క్స్ ఒబ్టైన్డ్ ఇన్ ఆల్ ద 3 అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఫైనల్ లెటర్ విల్ బీ సెంట్ డిపెండింగ్ ఆన్ ద మెరిట్ మార్క్స్ అని చెప్పి ఇచ్చారు. అండ్ సెలెక్షన్ అయిన తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రొబేషన్ ఉంటుంది అన్నది జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్ రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారమే ఉంటుంది. అండ్ వైల్ ఫైలింగ్ యువర్ ఆన్లైన్ అప్లికేషన్, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేస్తున్నప్పుడు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాలి. ఎగ్జామినేషన్ ఫీ ఈజ్ షోన్ యాజ్ 2000 ఫర్ అన్రిజర్వ్డ్ పీపుల్ అండ్ ఎ కన్సెషన్ ఆఫ్ 1000 rupees ఫర్ ద అదర్ economically backward and other category candidates. And the other coming to other details, they have repeatedly mentioned that before registering online application, the candidate should keep a correct మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్, అంటే అప్డేట్ ఉన్నవే ఇవ్వండి, పాతవి ఇవ్వకండి అని. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు పోస్ట్లో కానీ లెటర్లో కానీ పంపడం జరగదు. మీరు మాత్రం మీ ఈమెయిల్ ఐడి ద్వారా మొబైల్ని వాటికే ఇన్ఫర్మేషన్ రాబడుతుంది. లేదా మీరు రెగ్యులర్గా వెబ్సైట్ని చెక్ చేసుకుంటే డేట్స్ కానీ ఇంకేమైనా చేంజెస్ కానీ రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా తెలియజేస్తారు. కాబట్టి వీళ్ళు ఇది ఇన్సిస్ట్ చేస్తున్నారు. అప్లికేషన్తో పాటు ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ పెట్టాలి. అండ్ అదేవిధంగా దాని జేపీజీ ఫార్మేట్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా స్కాన్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కూడా మెన్షన్ చేశారు కావాలని. అండ్ ఎన్క్లోజర్స్కి వస్తే 10th సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ అన్నది కావాలి. ఐడెంటిటీ ప్రూఫ్కి ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు మామూలైంది కాబట్టి ఐడికి అది కావాలి. అండ్ ఇంకేమన్నా మనకి రిజర్వేషన్ మనం క్లెయిమ్ చేస్తున్నట్టయితే ఆ సర్టిఫికేట్స్ అనేది మెన్షన్ చేశారు వాళ్ళు. మనం ఇదివరకు అనుకున్నట్టు ఎడిట్ విండో అన్నది ఒక 7 days ఉంటుంది. ఈ ఎడిట్ ఆప్షన్ అయిన తర్వాతే మనకి కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ అన్నది ఆన్లైన్గా సబ్మిట్ చేయడం అనేది క్లోజ్ అవుతుంది. సో కమింగ్ టు అదర్ ఇన్ఫర్మేషన్స్, విత్డ్రాల్ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు, ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి ఎక్కడ కూడా మామూలుగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నట్టుగానే ఉన్నాయి. మెయిన్గా వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ ఎగ్జామ్ అన్నది చూద్దాము. ఎస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నది అన్ని బ్రాంచెస్ వాళ్ళు కాకుండా టెలికాం, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఐటీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అని ఇస్తూ, అంతేకాకుండా ఒకవేళ ఇది కాకుండా పీజీ, రెగ్యులర్ పీజీ, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ అయినా, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అయినా వీళ్ళు కూడా అప్లై చేయొచ్చు అన్నది ఇండికేట్ చేశారు. తర్వాత ఇది ఇండియన్ నేషనల్ అన్నది దట్స్ ఎ రెగ్యులర్ థింగ్. ఇది వచ్చేసి మనం ఇదివరకు అనుకున్నట్టు డీటెయిల్డ్ సిలబస్ ఇచ్చారు. ఇక్కడ సిలబస్ సెక్షన్ వైజ్, పేపర్ వైజ్ ఇచ్చారు. సో ఇది ప్యూర్లీ టెక్నికల్ ఇది. అదేవిధంగా సెక్షన్ 2 అంటే అదే సేమ్ టెక్నికల్ సబ్జెక్టే ఇది కూడా. కమింగ్ టు జనరల్ అబిలిటీ టెస్ట్ అనేది ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే జనరల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, క్వశ్చన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి, మ్యాటర్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ ఉంటాయి అని చెప్పి మెన్షన్ చేశారు. అంతేకాకుండా హిస్టరీ ఆఫ్ ఇండియా, టెలికమ్యూనికేషన్స్, జాగ్రఫీ వీటి గురించి కూడా, టెలికామ్ ఇండస్ట్రీ కాబట్టి టెలికాంలో రీసెంట్ ట్రెండ్స్ గురించి కూడా మనం నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇన్ఫర్మేషన్ అన్నది. అంతవరకు మనం తెలుసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశము. ఈ దీనిలో లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి వస్తే, ఎగ్జామినేషన్ సెంటర్స్ మన ఆంధ్రాలో విజయవాడ మరియు తెలంగాణలో హైదరాబాద్ ఇవ్వబడ్డాయి. సో ఆ విధంగా మనం ఆప్ట్ చేసుకోవాలి వెన్ వీఆర్ అప్లయింగ్ ఫర్ ఎగ్జామినేషన్ ఆన్లైన్. అఫ్ కోర్స్ వాళ్ళు ఇది కూడా మెన్షన్ చేశారు, ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి, సేఫ్ సైడ్కి మెన్షన్ చేస్తారు. డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ సెంటర్ మేబీ సేమ్ ఆర్ ఒకవేళ అక్కడంత రాకపోతే అది మారచ్చు అని కూడా ముందే చెప్తారు. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ద JTO నోటిఫికేషన్ విచ్ ఈస్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ నోటిఫికేషన్ ఫర్ ద టెక్నికల్ పీపుల్. ఐఎమ్ ష్యూర్ ఇట్ ఈస్ ఆఫ్ గుడ్ యూస్ టు ద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. అండ్ ఇలాంటి అప్డేట్స్తో తెలుసుకోవాలంటే మీరు కెరియర్ మిత్ర ఛానల్కి లాగిన్ అవ్వండి. careermitra.in వెబ్సైట్కి మీరు రిజిస్టర్ అయ్యి ఇలాంటి ఇన్ఫర్మేషన్ పర్సనలైజ్డ్ అలర్ట్స్గా తీసుకోవచ్చు. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.